హాయ్ హలో అండి, వెల్కమ్ టు వరల్డ్ ట్రావెలర్. మనం ఇప్పుడు తమిళనాడు వచ్చామండి. తమిళనాడు దగ్గర సేలం దగ్గర శ్రీ అపూర్వ హోటల్కి వచ్చాము. ఇక్కడ టిఫిన్ చేద్దాము. కొండలంబట్టి బైపాస్, ఇది బైపాస్ సర్కిల్లోనే హోటల్ ఉంది. ఇక్కడ మనం ఇప్పటిదాకా టిఫిన్ ఎత్తుకుంటూ వచ్చాము. హోటల్లో మనకి కొంచెం టేస్టీగా అంటే ఇక్కడ హోటల్ ఇక్కడే ఒకటి బాగా కనిపించింది. సో ఇందులోకి వెళ్ళి టేస్ట్ చూద్దాము, ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది. ఇడ్లీ సాంబార్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సరే లోనికి వెళ్దాం రండి. ఓకే అండి, ఇప్పుడు మనం సేలంలో హోటల్కి వచ్చాము కదా. ఇక్కడ మేము ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాము, తర్వాత పొంగల్ వస్తుంది. ఇక్కడ ఏంటి హోటల్లో ఎలా ఉన్నాయి చట్నీలు అవి కూడా టేస్ట్ చూద్దాము. ఫస్ట్ మనం ఇడ్లీ వేసుకుందాము. వీళ్ళు ఇడ్లీ ఇస్తారు, ఆకులో పెడతారు, అరిటాకులో. బాగుంది. కొబ్బరి చట్నీ, సాంబార్ ఇది ఇడ్లీ దీన్ని చూద్దాము. ఇక్కడ ఇడ్లీ పొంగల్ ఫేమస్ అంటారు. ఓకే, ఈ సాంబారు అలవాటు. చట్నీ, కొబ్బరి చట్నీ అంటే ఇవన్నీ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. మనం ఇప్పుడు దాకా అక్కడ తిని ఉన్నాం కాబట్టి ఇది సపరేట్గా కొంచెం టైం పడుతుంది. ఓకే, నాట్ బ్యాడ్. అంటే బ్యాడ్ కాదు. ఇక్కడ వీళ్ళకి ఇది వీళ్ళు ఇంట్రెస్ట్గా టేస్టీగా తింటారు. ఇది మనకు కొత్తగా ఉంది, కొంచెం బాగానే ఉంది. పూరి కూడా టేస్ట్ చూద్దాము. ఓకే, పూరి మాత్రం బాగా పొంగి బాగుంది. ఇలా కూర్మా అంటే మనది పూరి కూర్మా కొంచెం వేరేగా ఉంటుంది. శనగపిండితోనూ కొంచెం పలుచగా చేస్తారు. వేరేది ఆనియన్, ఆలు అన్నీ కలిపి చేసినట్టున్నారు. కొంచెం గట్టిగా ఉంది. చూద్దాం, ఈ టేస్ట్ కూడా చూద్దాం. పూరి కూడా కొంచెం దలసరగా ఉందండి. ఓకే, మన పూరి టేస్ట్ వేరు. ఇక్కడ అన్నీ డిఫరెంట్ మనం టేస్ట్ చూస్తున్నాం కాబట్టి పర్వాలేదు. పూరి కూర టేస్ట్ బాగానే ఉంది. సో ట్రై చేయొచ్చు. నెక్స్ట్ దోశ యాడ్ ఇచ్చాం, ప్లెయిన్ దోశ. అది చాలా పెద్దగా ఇచ్చారు. మనకిది చట్నీ, కొబ్బరి చట్నీ. నెక్స్ట్ ఇది కొత్తిమీర పచ్చడి ఇచ్చారు. ఇవి రెండు, సాంబారు. ఓకే, ఫస్ట్ ఇడ్లీ ట్రై చేసాము. ఇడ్లీ ఓకే, బాగానే ఉంది. పూరి తిన్నాము, పూరి కూర్మా కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఈ దోశ అంటే చట్నీ తిన్నాము కాబట్టి రోస్ట్ చేసి తీసుకొచ్చారు. ఓకే, గీ కూడా తీసుకొచ్చారు. ఓ సారీ, గీ కాదు ఇది. ఇడ్లీ పొడి. ఓకే, థ్యాంక్ యూ. ఇది కారపొడి. ఇది కూడా టేస్ట్ చేయాలి. ఫస్ట్ నేను ఇంకా చూసి గీ అనుకున్నాను. కారపొడి అంటే ఉప్పు ఉన్నట్లేదు. ఇది ఒక డిఫరెంట్గా వేరే అదొక టేస్ట్ ఉందండి. ఇది కారపొడి మనలాగా కారంగాను అది కాదు. ఇది ఒక వెరైటీగా ఉంది. ఇది బాగుంది. ఇది ఎక్కువగా ఆయిల్లో వేసేసి ఉంచుతారంట. ఇది గానుగ ఆయిల్లా ఉంది. మన గానుగ దాంట్లో మనం కారపొడి అలా వీళ్ళు యాక్చువల్గా అందులో వేసేసి ఉంచారు. దానివల్ల బాగుందండి. గానుగతో టేస్ట్.
ఇదిగోండి, ఇది ఇడ్లీ కారపొడి. ఇది యాక్చువల్గా ఇడ్లీకి ఇస్తారు, వాళ్ళు దోశలో పెట్టారు, కొంచెం లేట్గా తీసుకొచ్చారు. అయినా బాగుంది. లేట్గా తిన్నా నాకు ఇది కొంచెం వెరైటీ టేస్ట్ ఉంది. నూనెలో అలా వేసేసి బాగుంది. ఓకే అండి, ఫైనల్ మనం పొంగల్. ఇది చెన్నైలో ఫేమస్ కదా, తమిళనాడు. సో ఇది కూడా తీసుకున్నాను. ఇది కూడా మనం ఈ పొంగల్ ఎలా ఉంది ఇక్కడ టేస్ట్ చేద్దాము. చట్నీ సాంబార్తో కూడా టేస్ట్ చేద్దాము. వీళ్ళకి స్పెషల్ అండి సాంబార్, ఇడ్లీ, పొంగల్. ఓకే, ఇది ఒకసారి మనం టేస్ట్ చేద్దాము. ఇలా అరిటాకులో పెట్టే విధానం బాగుంది. అరిటాకు చక్కగా. ఓకే, పొంగల్ అంటే వీళ్ళ పొంగల్ గురించి మనం చెప్పేది ఏం లేదు. పొంగల్ బాగుంది, చట్నీతో కూడా బాగుంది. సాంబార్ వేసుకుంటున్నాను. నా చట్నీ కంటే సాంబార్ బాగా నచ్చింది. సో సాంబార్తో మనం ఈ పొంగల్ తినచ్చు. బాగుందండి. ఓవరాల్గా తమిళనాడు వచ్చాము. మనం సేలంలో ఓ టిఫిన్ మనం ఇక్కడ ట్రై చేశాను ఫస్ట్. ఇది శ్రీ అపూర్వ హోటల్ నియర్ కొడలంపల్లి ఏంటిది బైపాస్ రోడ్ ఇది. సో ఇక్కడ టిఫిన్ అయితే బాగుంది ఓవరాల్గా. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనం శ్రీ అపూర్వ హోటల్లో టిఫిన్ చేసాము. బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ సేలం. ఇడ్లీ కారం పొడి అయితే అది చాలా బాగుంది. పొంగల్, సాంబారు, చట్నీ అన్నీ బాగున్నాయి. నాకు ఇడ్లీ కారం పొడి, పొంగల్ అవి కూడా చాలా బాగా నచ్చినవి. అయితే నేను ఎక్కువ తిన్నాను, కొంచెం బాగానే ఉంది అని. ఓకేనండి, ఓకేనా, బాయ్.